ఒపీనియన్ మాట్లాడదాం. వివి రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కల్నల్ వివి రావు గారు మనతో పాటు ఉన్నారు. వివి రావు గారు నమస్తే అండి. నమస్కారం. మొత్తానికి డెన్మార్క్ రాజ్యానికి చెందినటువంటి ఒక స్వయం పాలిత ప్రాంతం. సో దానికే ప్రత్యేకమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. అండ్ మోరోవర్ రక్షణ వ్యవహారాలు ఇవన్నీ కూడా విదేశాంగ వ్యవహారాలు మొత్తం కూడా డెన్మార్క్ ప్రాంతం చేతుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ట్రంప్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గ్రీన్లాండ్ మాదే అంటూ ట్రంప్ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పాస్ అవుతుందా? ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? అందుకు చెప్తే యాక్చువల్గా డెన్మార్క్ కూడా ఏమాత్రం అధికారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. కేవలం 1823 లో అంతకుముందు నార్వే, డెన్మార్క్ ఇవన్నీ కలిపి ఉండేవి. అవి వేరు దేశాలు అయినప్పుడు నార్వే ఏం చేసిందంటే డెన్మార్క్ కి అక్కడ కొంతమంది 1500 మంది 1600 మంది వలస ఉంటే ఆ గ్రీన్లాండ్ వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళకి 2 ప్రాంతాలు ఇచ్చింది, ఒకటి ఫారో ఐలాండ్స్, ఒకటి గ్రీన్లాండ్. దాని తర్వాత రాను పాపులేషన్ పెరిగింది అనుకోండి. అదే 1823 లో మన్రో డాక్ట్రిన్ అని చెప్పి అమెరికాలో పెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే నార్త్ అమెరికాస్ అంతా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలి, మేము యూరోప్ లో ఇన్ఫ్లుయెన్స్ చెయ్యం, మీరు మా సైడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని చాలా క్లారిటీతో చెప్పారు. దానివల్లే సౌత్ అమెరికన్ స్పానిష్ కింగ్డమ్స్ కి వీటికి ఇండిపెండెన్స్ వచ్చింది ఆ టైంలో. అప్పటి నుంచి స్వతంత్రంగా బతకడం మొదలు పెట్టారు. అంటే ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యాక్చువల్ రాజ్యాలు పంచుకోవడం చేస్తున్నారు. డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్ అంతా సరిగ్గా చూడలేదు. చాలా వరకు వాళ్ళకి విభేదాలు ఉండేవి. ఆ విభేదాలు ఉండడం వల్ల 53 లోను, 62 లోను, 75 లోను, తర్వాత 2008 లోను కూడా గొడవలు అయినాయి. ఆ గొడవలు అయిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఇప్పుడు ఇచ్చారు 2008. అంటే ఇంకా 20 ఏళ్ళు కూడా కాలేదు. ఇంకా అమెరికా అంటారా, ఎస్ వాళ్ళది కూడా కొంచెం వాగ్వాదం మంచిది కాదు, కానీ ఓవరాల్ చూస్తే వాళ్ళు ఏంటంటే మంచి ఆఫర్ ఇస్తున్నారు. 56,000 పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కలిపి 60,000 కూడా దాటదు. ఆల్రెడీ అమెరికా బేస్ ఉంది, అమెరికా వాళ్ళు షిప్స్ ఉన్నాయి. అయితే చైనా, రష్యా కూడా విపరీతంగా ఆ ప్రాంతంలో షిప్పింగ్ మొదలుపెట్టింది. చైనా రేర్ ఎర్త్స్ కోసం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంది. వెనిజులాలో చేసింది, ఇక్కడ కూడా చేయాలని చూస్తుంది. ఒకవేళ చైనా, రష్యా అక్కడ సక్సీడ్ అయితే అమెరికాకి నార్త్ అట్లాంటిక్ కి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే మొత్తం అక్కడి నుంచి యూరోప్ ని శాసనం చేస్తారు చైనా వాళ్ళు. ఈ రోజు మనం ఒప్పుకున్నా లేకపోయినా కానీ రష్యా కొంచెం డౌన్ అవడం తోటి చైనా ఇదర్ ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది వివి రావు గారిది, పీసీఆర్ చెక్. సో ఒకవేళ గ్రీన్లాండ్ కనుక అమెరికా చేతికి వెళ్తే కనుక ఖచ్చితంగా గ్రీన్లాండ్ అనేది ఒక భవిష్యత్తు గ్లోబల్ ట్రేడ్కి ఒక గేట్ కీపర్గా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రీన్లాండ్ నుంచే చాలా వ్యాపార వాణిజ్య నడుస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్లీజ్ కంటిన్యూ. ఐ థింక్ గ్రీన్లాండ్ తీసుకుంటే ఇది అమెరికాకి చాలా ఫేవరబుల్ గా వస్తుంది. అదే చైనాకి వెళ్తే మొత్తం యూరోపియన్ యూనియన్ కూడా డేంజర్ వస్తుంది. చెప్పండి. అంటే గ్రీన్లాండ్ అమెరికా చేతికి పోతే, అమెరికా అంటే ఇప్పటికే టారిఫ్ల విషయంలో కానీ లేదంటే వాణిజ్యాల విషయంలో కానీ చాలా రూల్ చేస్తూ మాట్లాడుతుంది. రేపు పొద్దున గ్రీన్లాండ్ అమెరికా చేతికి పోతే కెనడా కానీ, ఈవెన్ నార్త్ అట్లాంటా కానీ, నార్వే కానీ, డెన్మార్క్ కానీ, జపాన్, యూరప్ దేశాలు కానీ తో పాటు యూరప్, చైనా కానీ, సో ఈ మార్గాల కంటే ఈ దేశాలకు వెళ్ళేటువంటి సముద్ర మార్గంని కనెక్టివిటీ అంటే ఒక గేట్ అనేది డెన్మార్క్ అని చెప్పాలి. సో ఈ ప్లేస్నే డెన్మార్క్నే రేపొద్దున అమెరికా ఆక్యుపై చేస్తుందంటే గ్రీన్లాండ్ని, సో మిగతా దేశాల మీద కూడా పెత్తనం చలాయించేటువంటి హక్కు అమెరికాకి ఆటోమేటిక్గా పోతుందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎందుకంటే 2018లోనే ట్రంప్ ప్రయత్నం చేశారు. ఒక రియాలిటీ చూడాలండి. ఈరోజు నాటో దేశాలు చాలా ఉన్నాయి, మెయిన్లీ యూరోపియన్ యూనియన్ లో ఉన్నాయి. కానీ 60% అంతా అమెరికన్ ఎక్విప్మెంట్, 45 బేస్లు అమెరికన్ బేస్లు యూరోప్ లో ఉన్నాయి. అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ని అమెరికన్ నడుపుతోంది. బడ్జెట్ వాళ్ళు మాక్సిమం ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దేశంలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, యుఎన్ హెడ్ క్వార్టర్స్ కానీ, సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని న్యూయార్క్ లోనే ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ రోజుకి యుఎస్ఏ లేకపోతే యూరోపియన్ యూనియన్ కూడా సగం బలం లేదు. ఇప్పుడు యుక్రెయిన్ కి బలం సపోర్ట్ తక్కువ ఇవ్వడం మొదలు పెట్టారు. యూరోపియన్ యూనియన్ ని ఇమ్మన్నారు, కానీ వాళ్ళకి ఇచ్చేంత బలం లేదు. రష్యాని ఎదుర్కొనేంత బలం లేదు యూరోపియన్ యూనియన్. సో ఇప్పుడు డెన్మార్క్ కూడా చూస్తే 2 స్క్వాడ్లు వాళ్ళ F-16 ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత మొత్తం టెక్నాలజీ అంతా వాళ్ళ బేస్డ్ ఉంది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే వీళ్ళు ఏదో ప్రగల్భాలు, ఏదో అన్యాయం జరిగిపోతుంది అనడం కానీ
యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఒకటే జరుగుతుంది. ట్రంప్ గారిది కొంచెం పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ సవ్యంగా లేదు. ఆయన ఏంటంటే దూకుడు వ్యవహారం కింద మాట్లాడడం, ఏదో టారిఫ్ నేను విధించేస్తే అన్ని అయిపోతాయి అనుకోవడం, లేకపోతే నేను ఇది ఆక్యుపై చేసేస్తాను 51st స్టేట్ అనేయడం. అలా కాకుండా కొంత చాప కింద నీరులాగా వెళ్తే చాలా బాగుండేది. కాకపోతే ఆయన ప్రొనౌన్స్మెంట్స్ మాత్రం కొంచెం తప్పుగా ఉన్నాయి. తప్పుగా అంటే అంత పైకి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్ అమెరికాకి ఆల్రెడీ బేస్ ఉంది అక్కడ. ఒకప్పుడు 15 న్యూక్లియర్ బాంబులు కూడా పెట్టారు. ఆ గ్రీన్లాండ్ లో ఒక B2 బాంబర్ న్యూక్లియర్ వెపన్ తోటి కూలిపోయింది కూడా. ఆ న్యూక్లియర్ బాంబు ఇప్పుడు కూడా రిట్రీవ్ అవ్వలేదు. సో ఆ విధంగా ఏంటంటే ఆల్రెడీ అమెరికాకి అక్కడ ఉంది, కేవలం దాన్ని స్ట్రెంథెన్ చేసుకుని ఉండడం అంతే. ఈ 56,000 పాపులేషన్ ని పోనీ అలా వదిలేయండి. హాంకాంగ్ కి అంతకుముందు చైనా ఎలా ఉండేదో, మకావుకి ఎలా ఉండేదో వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారు, కానీ పెద్ద ఏది తేడా లేదు. సో ఆ విధంగా ఉండిపోవాల్సింది. కెనడాకి ఎలాగా ఒక కామన్ బోర్డర్ ఉంది, 1.2 కిలోమీటర్ ఒక ఐలాండ్ లో గ్రీన్లాండ్ కి బోర్డర్ ఉంది. ఈ 56,000 పాపులేషన్ రెసిస్టెన్స్ ఏం చేయలేదు. ఊరికనే మామూలుగా ఈవెన్ టెహరాన్ లో అవుతున్నట్టు, ఇరాన్ లో అవుతున్నట్టు రెసిస్టెన్స్ ఏం రాదు. ప్లస్ వీళ్ళు మనీ ఆఫర్ చేశారు. $1 lakh పైన $5 lakh వరకు అన్నారు ట్రంప్ గారు ఓన్ వర్డ్స్ లో. సో ఆ విధంగా మంచి డీలే ఇస్తున్నారు. నన్ను అడిగితే ఏంటంటే ఎస్, యూరోపియన్ యూనియన్ కి ఇవ్వడం నుంచి తప్పించి గ్రీన్లాండ్ ని ఇవ్వడం. అయితే ఈ మధ్యన యూరోపియన్ యూనియన్ ఒక మధ్యదారి తీసుకొస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము యూరోపియన్ యూనియన్ ఫోర్సెస్ అక్కడ పెడతాం సెక్యూరిటీ కోసం, చైనా రష్యా రాకుండా చేస్తాం. పోనీ అది నాటో భాగం అనుకోండి, ఎందుకంటే 40% నాటో ఏది మిగిలిందో అక్కడి నుంచి ట్రూప్స్ పంపిస్తారు. అమెరికా కేవలం కమాండ్ అండ్ కంట్రోల్లో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో. సో ఆ విధంగా అదైనా పర్వాలేదు. కానీ నన్ను అడిగితే ట్రంప్ గారు ఒకటి, అక్కడ చైనా రష్యా రాకుండా ఉండాలంటే గ్రీన్లాండ్ మనం ఆక్రమించుకోవాలి, నెంబర్ 1. అండ్ గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, రష్యా కానీ లేదంటే చైనా కానీ, సో వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్, వాటిని అబ్జర్వ్ చేయడానికి కూడా గ్రీన్లాండ్ ఒక బెంచ్ మార్క్ కాబోతోంది అనుకోవచ్చా? సో వాళ్ళ దేశంలో ఏం జరుగుతుంది, వాళ్ళ వ్యవస్థలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఒక అబ్జర్వేషన్ కూడా ఇక్కడ నుంచి చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? ఎగ్జాక్ట్లీ కేవలం ఆర్కిటిక్ సీ అన్నదే అప్రోచే కాదండి. ఇప్పుడు చైనాకి సూయజ్ కెనాల్ బై ఎనీ ఛాన్స్ మూసివేయడం జరిగితే, ఎందుకంటే ఇజ్రాయెల్ ఉంది ఆల్రెడీ, సెకండ్ కెనాల్ తవ్వాలని చూస్తున్నారు, ఇంకా పర్మిషన్ రాలేదు, ఇంకా తవ్వడం మొదలు పెట్టలేదు. ఒకవేళ ఎందుకంటే సూయజ్ కెనాల్ ఎప్పుడు మూసేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు బ్లాక్ చేస్తారో తెలియదు. ఏది లేకపోతే మధ్యలో ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సూపర్ ట్యాంకర్ మధ్యలో ఇరుక్కుపోయింది. దాదాపు వారం రోజులు 10 రోజులు ఏమి షిప్లు ట్రాన్సిట్ అవ్వలేకపోయింది. అటువంటి సూపర్ ట్యాంకర్ మధ్యలో 3 ఉన్నప్పుడు ఆ 3టిని గ్రౌండ్ చేసేసి అక్కడ బ్లాక్ చేసేస్తే చైనాకి ఇంకా అసలు యూరోప్ కి కనెక్షన్ లేదు. ఇంకా అప్పుడు మొత్తం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్రికా ద్వారా తిరిగి వెళ్లాల్సిందే, లేకపోతే ఇటు ఆర్కిటిక్ సీ మీద వెళ్ళాలి. సో ఆర్కిటిక్ సీ బ్లాక్ అయిపోతే ఇంకా అప్పుడు సూయజ్ కెనాల్ బ్లాక్ అయితే కేవలం సౌత్ ఆఫ్రికా మిగిలింది. సో ఆ విధంగా చైనాకి నిజంగా కష్టం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూపర్ పవర్స్ మనం ప్రాక్టికల్ గా కూడా ఉండాలండి. ఏదో వాళ్ళు తప్పు చేసేస్తున్నారు అనుకోవడం. ఈ సూపర్ పవర్స్ ఎప్పుడు స్పీర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పంచుకుంటాయి. ఇప్పుడు మన 19వ శతాబ్దంలోనే చూస్తే డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, స్పెయిన్, పోర్చుగల్ ఎవరు మట్టుకాళ్ళు పంచుకున్నారు. ఇది నీది, ఇది నాది. ఇండియాలో గోవా పోర్చుగల్ కి ఒప్పుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళకి పాండిచేరి ఒప్పుకున్నారు, ఒక 4 కిలోమీటర్లేమో కలకత్తా దగ్గర ఇచ్చారు. ఇలాంటివి చేసి పంచుకున్నారు. అక్కడికి బ్రిటన్ కూడా 75 ఇయర్స్ క్రితం చేసింది ఏంటి? ఇండియా పాకిస్తాన్ ని విడగొట్టారు, వెస్ట్ పాకిస్తాన్ అని, ఈస్ట్ పాకిస్తాన్ అని. కానీ మిగతా రాజులకి మీరు స్వతంత్రులు, మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. అది ముందరే చెప్పొచ్చు కదా. వాళ్ళు మొత్తం రాజులంతా డిసైడ్ చేస్తున్నారు కదా ఇండియా పాకిస్తాన్ ఉండాలో లేదో. డివైడ్ చేసిన తర్వాత ఇది చెప్పుకొచ్చారు. అంటే ఏంటంటే ఇది అంత పెద్ద గేమ్ ఆడుతున్నారు, మనం నమ్మేస్తున్నాం కూడా అన్ఫార్చునేట్లీ. అలాగే ఇప్పుడు POK ఉంది, బాల్టిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంది. అక్కడ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని గవర్నర్ ఉండేవారు మహారాజా హరిసింగ్ కి. ఆయన్ని ఒక బ్రిటిష్ మేజర్ సాబు చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేశాడు. ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఆనర్ అండ్ అవార్డు కూడా ఇచ్చింది, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అని. అది ఎందుకు ఇచ్చారు? ఆ ఏరియాలో రష్యా అప్పటికే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కంట్రోల్లో ఉంది. సో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా, ఇటు ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా, ఇండియా ఫ్యూచర్ లో పెద్ద దేశం కాకుండా దాన్ని ఆఫ్ చేయడానికి, తర్వాత ఆ ఏరియాలో ఎప్పుడు పర్ఫెక్చువల్ ప్రాబ్లం ఉండే విధంగా చేసి వెళ్ళారు. ఇప్పుడు